సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 10కి పైగా ఎజెండా అంశాలతో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగింది. ఏపీ ఐఐసీకి 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, భూసేకరణ కోసం నిధుల వినియోగం చేయనుంది ఏపీ ఐఐసీ. బార్ పాలసీ 2025 నుంచి 2028కి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. ఇక బార్ పాలసీకి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు ఆమోదం లభించింది. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్ను ప్రారంభించే కార్యక్రమంలో మంత్రులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. రైట్, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం అయితే జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వాసు అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ శిరిసాగర్. అయితే కొద్దిసేపటి క్రితం ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఏపీ మంత్రుల మధ్యన ఏపీ సీఎం చంద్రబాబు మధ్యన కూడా ఆసక్తికరమైన విషయాలు కూడా చర్చకు వచ్చినాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఆగస్టు 15 నుంచి కూడా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఉచిత సౌకర్యం కూడా కల్పించే విధంగా ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించి ఆయా శాఖల మంత్రులు ఆయా జిల్లాల్లో కానీ దానికి సంబంధించిన ఇన్ఛార్జి మంత్రులు కానీ ఖచ్చితంగా ఆగస్టు 15వ తేదీన మహిళా బస్సులు ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా హాజరు కావాలి. దీన్ని ఒక ఆగస్టు 15తో పాటుగా దీన్ని కూడా ఒక పండగలాగా జరపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. మరొక కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే నవంబర్లోనే విశాఖపట్నంలో ఐటీ సదస్సును కూడా ప్రముఖంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, దీనికోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా ఇతర మంత్రులు కూడా సింగపూర్ వెళ్లిన సందర్భాన్ని పురస్కరించుకొని కొంత మాటలు దానికి చర్చనీయాంశంగా మారింది. అయితే నవంబర్లో కూడా ఖచ్చితంగా సింగపూర్లో పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిపి విశాఖపట్నాన్ని హబ్ కేంద్రంగా చేసుకుని నవంబర్లో ఒక పెద్ద ఐటీ ఎగ్జిబిషన్, ఐటీ సెమినార్ కూడా నిర్వహిస్తామన్నారు. దీని ద్వారా లక్షలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని, అలాగే భారీ పరిశ్రమలు కూడా పెట్టుబడి పెట్టే అవకాశం అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. మరొక కీలకమైన అంశం అంటే ఏదైనా మద్యం పాలసీ 2025, 2028 కూడా మద్యం పాలసీ ప్రజలకు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగాను, అదేవిధంగా మద్యం సేవించే వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉండేటట్టు కనుక పాలసీని రూపొందించడం జరిగిందని, ఈ నేపథ్యంలోనే 5 కోట్ల ఉన్న జనాభాకి ప్రస్తుతం 58,000 మందికి ఒక బార్ని ఏర్పాటు చేయాలని 890 బార్లకి లైసెన్సులు ఇస్తున్నట్లుగాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంట్లో కీలకంగా చూసుకుంటే కనుక ఈ 890 బార్లకి కూడా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 10 లక్షలు మనకి ఏదైతే స్టార్టింగ్ మన బిడ్లో వేయవలసి ఉంటుంది, దాన్ని కేటగిరీలో విభజించి 35 లక్షలు, 55 లక్షలు, 75 లక్షలు కేటగిరీస్ విభజించి కూడా బారుకు లైసెన్సులు మంజూరు చేయనున్నారు. ఆరోగ్యకరమైన మద్యాన్ని అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా టాక్సిన్స్ అంటే విషపూరితమైన మద్యాన్ని అందించి గత ప్రభుత్వంలో లాగా ప్రాణాలు ఆరిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకులేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేయడం కూడా జరిగింది. గత ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి, విషపూరితమైన మద్యం తాగి 35,000 మంది మరణించారని, 3,50,000 మంది అనారోగ్యం పాలేరని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎక్సైజ్ శాఖ అధికారులు, సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చాలా కఠినంగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా కీలకంగానే వ్యవహరించాలని, మనిషి ప్రాణాలతో చెలగాట మారితే మాత్రం ఉపేక్షించేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. మరొక కీలకమైన అంశం దీంతో పాటుగానే నాలా ట్యాక్స్ రద్దు చేయడం కూడా జరిగింది. ఏపీకి వచ్చే ఒకవైపు ఆదాయం ఎక్సైజ్ ద్వారా, మరొక వైపు ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా కూడా ఎక్కువగా వస్తుంది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి కూడా నాలా ట్యాక్స్ రద్దు చేయడంతో మోసపూరిత రిజిస్ట్రేషన్స్ పెరిగిపోయినాయి. ఇది కోర్టు వివాదాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నూతనంగా అంటే కార్డు సిస్టమ్ ద్వారా ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ ఒక సాఫ్ట్వేర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకునే నేపథ్యంలోనే కార్డు సిస్టమ్ ద్వారా ఆ ప్రాంతంలో మున్సిపాలిటీలో రేట్ ఎంత ఉంది, దానికి ట్యాక్స్ ఎంత కట్టవలసి వస్తుందని చెప్పేసి కూడా కంప్యూటరే నిర్ధారిస్తుంది. కంప్యూటర్ నిర్ధారించినందుకు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజుతో కూడా మున్సిపాలిటీలకు కట్టవలసిన ట్యాక్స్ను కట్టినంతరమే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. దీన్ని ఇప్పటికే కూడా మున్సిపాలిటీలతో అనుసంధానం చేయడం కూడా జరిగింది కార్డు సిస్టమ్ ద్వారా. దానికోసం జిల్లాలోని ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద కూడా
నూతనంగా ఈ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని అర్బన్ రిజిస్ట్రేషన్ లింక్డ్ పాలసీ అని చెప్పేసి కూడా ప్రస్తుతం ప్రభుత్వం చెప్తుంది. దీని ద్వారా ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే కూడా స్థలానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్థలానికి చెల్లించవలసిన పూర్తి ట్యాక్సులు చెల్లించిన అనంతరమే యజమానికి ఒక హక్కుపత్రం వస్తుంది. దీని ద్వారా కూడా భారీగా ప్రభుత్వానికి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. తద్వారా జరిగే అంటే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ద్వారా కూడా అదే ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకుని మనం ఏదైనా బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలంటే కూడా చేపట్టే విధంగా సింగిల్ విండో పథకం ద్వారా అనుమతి ఉన్నారు. మూడో విషయానికి వస్తే కనుక ప్రధానంగా దీంట్లోనే బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కూడా ప్రధానంగా ఉంది. అనుమతులు లేకుండా గతంలో అక్రమ కట్టడాలు నిర్మించారు, వాటన్నింటిని రెగ్యులైజ్ చేయాలి, వాటన్నిటి కూడా అనుమతించాలని చెప్పేసి కూడా బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ను కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ఈ స్కీములతో పాటుగా ఏదైతే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మద్యం పాలసీలో కల్లుగీత కార్మికులు చాలా మంది నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అయితే మద్యం పాలసీ అమలు చేస్తున్న సమయంలో కూడా బార్లకు సజెషన్ ఇచ్చే సమయంలో కూడా కల్లుగీత కార్మికులు నష్టం పోకుండా ఆ స్థానికంగా ఉన్న కల్లుగీత కార్మికులకు 10% బార్ లైసెన్సులు అంటే ఇప్పుడున్న బార్లో కూడా 10% వాళ్ళకి లైసెన్సులు మంజూరు చేయాలని బినామీ పేర్లతో కనుక ఏదైతే కల్లుగీత కార్మికులు అడ్డం పెట్టుకుని ఈ సిండికేట్ లాగా ఏర్పడి ఈ వ్యాపారులు చేస్తే మనకు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని దానిపైన ప్రత్యేకంగా పారదర్శకంగా కల్లుగీత కార్మికులు ఉపాధి పొందేందుకు బార్లను కూడా వారికి కేటాయించాలి, బినామీలు ఉంటే మాత్రం సహించేది లేని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం కూడా జరిగింది. కీలకమైన అంశాలు కూడా ప్రధానంగా మరొక కీలకమైన అంశం 75,000 కోట్ల రూపాయలను ప్రస్తుతం బ్యాంకుల నుంచి కూడా వివిధ రకాలుగా అప్పులుగా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన అంశాలు విశాఖపట్నంలోని చిన్న చిన్న ప్రాంతాలను కూడా మరింతగా అభివృద్ధి చేసేందుకు, ఐటీ పార్కులను అభివృద్ధి చేసేందుకు కూడా ఈ 75,000 కోట్ల రూపాయలను కూడా ఖర్చు పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సిరి రైట్, థ్యాంక్ యూ వాసు.